రే ఎవరా నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కట్టేశావు వదిలా. నీ చావునిరా. ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే నిన్ను ముక్కముక్కలకి నరికి చంపేస్తారా. ఈ రోజుతో నువ్వు చేసిన పనులన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను రా. సార్ ఈరోజు కూడా మన ఊళ్ళో ఒక దారుణమైన మర్డర్ జరిగింది. తెలిసింది అండి సుబ్రహ్మణ్యం గారు, కానీ ఏం చేస్తాం, హంతకుణ్ణి మట్టికి పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఈ కేసుని ఎవరికి ఇవ్వబోతున్నారు సార్? అర్జున్ సర్కార్. ఈ కేసు అతనికే ఇవ్వాలండి సుబ్రహ్మణ్యం గారు, కానీ అతని లాఠీ దెబ్బలకి ఎంతమంది చనిపోతారో తెలియడం లేదు. నిజమే సార్, అతని చేతిలో లాఠీ దెబ్బ తిన్న ఏ ఒక్కడు మళ్ళీ తిరిగి నడిచినట్టు చరిత్రలోనే లేదు. కానీ ఈ కేసుని సాల్వ్ చేయగలిగేది అర్జున్ సర్కార్ ఒక్కటే. రే చెప్తున్నా కొడక, కళ్ళు కనపట్లేదా? ఇంకోసారి ఊళ్ళో కనబడంటే చంపేస్తున్నా కొడక. దుబే. సారీ సార్. సార్ ఏం జరిగింది? నిన్న రాత్రి కత్తితో పొడిచి చంపి శవాన్ని ఇక్కడ వేలాడదీసి వెళ్ళిపోయారు సార్. ఎవిడెన్స్ ఏమన్నా దొరికాయా? ఎవిడెన్స్లో ఈ ఒక్క సెల్ ఫోన్ మాత్రం దొరికింది సార్, కానీ ఈ సెల్ ఫోన్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ లేవు. వీళ్ళ గ్యాంగ్లో మొత్తం ముగ్గురు ఉన్నారు. వీళ్ళ గ్యాంగ్లో మొత్తం ముగ్గురేని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? మనకు దొరికిన ఫోన్ కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే రెగ్యులర్గా 2 నెంబర్స్కి కాల్స్ వెళ్తూ ఉండేవి. అంటే వాళ్ళ ముగ్గురని అర్థం. వాళ్ళని మనం పట్టుకోవాలంటే ముందు వాళ్ళ ముగ్గురు గురించి డీటెయిల్స్ తెలియాలి. ముందు చనిపోయిన వాడి డీటెయిల్స్ తెలుసుకోవాలి. పద వెళ్దాం. చనిపోయిన వాడు ఒక హోటల్లో పనిచేసేవాడు సార్. ముందు ఆ హోటల్కి వెళ్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది సార్. బాబాయ్ సార్ వచ్చారు, ఓ బిర్యానీ పట్టరా. అలాగే రా అబ్బాయి. నేను అతనితో మాట్లాడాలి, రమ్మను. బాబాయ్ సార్ మిమ్మల్ని ఏదో అడగాలంట, ఒకసారి రండి. చెప్పండి సార్, ఏంటి? మీ షాప్లో పనిచేసే శంకర్ అనే అబ్బాయి చనిపోయాడు. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలుసా నీకు? అతనికి అమ్మ నాన్న ఎవరు లేరండి అయ్యా. చాలా సంవత్సరం నుంచి నా కొట్టులోనే పనిచేస్తున్నాడు. శంకర్తో పాటు క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరైనా తెలుసా? ఆ అబ్బాయితో పాటు ఒక కుర్రోడు తిరుగుతూ ఉంటాడండి. అతను ఎక్కడ ఉంటాడో ఏమన్నా చెప్పగలవా? ఊరి చివరి రావి చెట్టు ఉంది కదా, రాయి చెట్టు పక్కనే ఉండాలి ఇల్లు. ఉంటే అక్కడే ఉంటాడు. సరే, ఇక నువ్వు వెళ్ళు. అలాగేనండి అయ్యారు, ఉంటానండి. సుబ్బారావు గారు, పదండి వాడింటికి వెళ్దాం. పదండి సార్ వెళ్దాం. అయినా ఈ మర్డర్ ఎవరు చేశారో మీరు ఎలా కనిపెట్టబోతున్నారు సార్? చెప్తా పద. అదిగోండి సార్, అదే ఇల్లు. రే లోపల ఉన్నాడేంట్రా? సార్ ఎవరో లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నారు సార్. రే డోర్ తెర్రా, డోర్ తెర్ర. తప్పుకోండి సుబ్బారావు గారు, గన్న పెట్టి పేలిస్తే ఆటోమేటిక్గా ఏదన్నా సరే బయటకు ఓపెన్ అవ్వాల్సిందే. సార్ ఆడెవడో వెనకాల నుంచి పారిపోతున్నాడు. రే ఆగరా, ఆగనా కొడక. రే ఆగరా, ఆగు. ఆగరా, ఎక్కడికి వెళ్ళిపోతావురా? సార్ నన్నేం చేయకండి సార్, నన్నేం చేయకండి. ఎందుకు పరిగెడుతున్నావురా? చెప్పు, ఎందుకు పరిగెడుతున్నావు? చెప్పు. చెప్పరా, చెప్పు. మమ్మల్ని చూసి ఎందుకురా పారిపోతున్నావు? చెప్తావా, బుల్లెట్ దింపేమంటావా? సార్ పొద్దున్న మీరే కదా సార్ మీకు కనిపిస్తే చంపేస్తా ఉన్నారు, అందుకే పారిపోతున్నాను. అయినా నువ్వు అక్కడ ఎందుకున్నావురా?
ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, అదే సార్ నా ఇల్లు. నీతో పాటు తిరుగుతాడే శంకర్, అన్ని ఎందుకు మటర్ చేస్తారో చెప్పు. సార్ నాతో పాటు తిరిగేవాడిని నేను ఎందుకు చెప్తాను సార్? చెత్త నా కొడక ఎలా. సరే సార్. ఎంతమందిని ఇంట్రాగేట్ చేయాలి సార్? మనకు ఆ దొంగల గురించి ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు మనం వాళ్ళని ఎలా సార్ పట్టుకోవడం? ఇంకా మనం ఆ దొంగల్ని పట్టుకోవడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి మనం ఊరి చివరి నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా అక్కడ మనకు ఆ దొంగలు దొరుకుతారు. ఇంత అర్ధరాత్రి పూట మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం కదా సార్, నిజంగా ఆ దొంగలు వచ్చి మనం చంపేస్తే మన పరిస్థితి ఏంటి? మనల్ని చంపేంత మగాళ్ళు ఈ ప్రపంచంలో పుట్టారంటావా సుబ్బారావు? రే ఆగండ్రా, మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్ని ఇచ్చానురా. దొరికేశారా? అర్జెంటుగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చాను, లేదంటే పుడిచి పడదొబ్బుతాను. అయిపోయారా మీరు నా చేతిలో. ఈ రోజు నా లాఠీ దెబ్బ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను రా. కొడకల్లారా, ఎల్లి వాళ్ళు వచ్చి వాళ్ళని చంపుతారా? సార్ వద్దు సార్, చచ్చిపోతారు సార్, ఆగండి సార్. వీళ్ళ మాస్కులు తీయండి సుబ్బారావు గారు. సార్ ఇది బాబాయి ఇంకా శేఖరు సార్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జీప్లో పడాయి. అలాగే సార్. ఆ మర్డర్ చేసింది కూడా ఏళ్ళు అయి ఉంటారు సార్. రేపు పొద్దున్న వీళ్ళిద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ అయితే మొత్తం కోర్టే చూసుకుంటుంది. లేదు, వీళ్ళిద్దరిని ఇక్కడే చంపేద్దాం. ఇంత చిన్న తప్పుకి ఎందుకు సార్ వాళ్ళని చంపాడు? వీళ్ళు చేసిన చిన్న తప్ప ఏం చేశారు నీకు తెలుసా? ఇంకేంట్రా విశేషాలు? ఏముందరా, ఇప్పుడే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నాను. లిఫ్ట్. ఊరే ఆగరా, మా ఊరి చివరి లిఫ్ట్ అడుగుతున్నాడు, నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. అవునా, సరే అయితే. రండా. శంకర్ ఎక్కడికి వెళ్ళాలి? దాయికి రే, నీ దగ్గర డబ్బులు పర్స అన్ని మాకు ఇచ్చారా? ఫోన్తో సహా ఇవే. ఊరే ఊరే, నా దగ్గర ఏం లేవురా. నీ దగ్గర ఏం లేవుంటే నమ్మడానికి పిచ్చోళ్ళు అనుకున్నావేంట్రా? ఇవ్వరా. ఊరే, అయినా నన్ను అడుగుతున్నారేంట్రా? మనందరం మంచి ఫ్రెండ్స్ కదరా. మనం ఫ్రెండ్స్ ఏంట్రా? నీలాంటి అమాయకున్న కొడుకు ఎప్పుడు దొరుకుతాడని చూస్తూ ఉంటాం మేము. రే రే, నా దగ్గర ఏం లేవురా, కావాలితే ఫోన్ ఉందిరా, తీసుకోండి రా. రే రే, ఏమైందిరా? రే హలో హలో, రే మాట్లాడరా. హలో. ఒరే నన్ను వదిలేండిరా, ఎవరా? రే రే, మళ్ళీ వస్తున్నా, ఆగరా. రే రే, ఎవరో వస్తున్నారు, పారిపోండిరా. పదంగా పారిపోదాం. రే, ఎవర్రా మీరు? ఆగండి రే. రే ఆగండ్రా. అర్జున్, రే మళ్ళీ, రే రే లేగా, రే మళ్ళీ. అరే రే, నన్ను చంపింది ఆ ముగ్గురేరా. రే రే, అలా అనక, నీకేం కాదురా. శంకర్, కుమార్, అరే బాబాయ్, అరే వాళ్ళని నువ్వు వదలకరా. ఫ్రెండ్స్ అని తెలిసిన, ఒకే ఊరు అని తెలిసినా సరే చంపేశారా. సరేరా సరేరా. రే నీకేం కాదురా, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను రా. అరే అరే వద్దురా, నేను చచ్చిపోతాను రా. రే మళ్ళీ. అది జరిగింది. సారీ సార్, ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? వెళ్ళి వాళ్ళని సంఖ్యలు తీసి ఇక్కడే వదిలే, పారిపోయారని చెప్పేసి ఎన్కౌంటర్ చేసేద్దాం. పదండ్రా, పదండి. సార్ మమ్మల్ని వదిలేండి సార్. అవును సార్, వదిలేండి సార్. మీకు నేను ఒక్క అవకాశం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి పారిపోండి. ఇది మంచి అవకాశం రా, పదరా. అలాగే సార్.
ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆత్మకి శాంతి కలుగుతుంది సార్. నిజమే సుబ్బారావు. కానీ ఈ కేసు ఇంకా పూర్తవలేదు సార్. ఎందుకు? వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ వాడిని చంపింది ఎవరో ఇంకా మనకు తెలియలేదు కదా సార్. ఆ ఫస్ట్ వాడిని చంపింది నేనే. మనకు దొరికిన మొబైల్లో ఆ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను వీళ్ళిద్దరినీ కూడా చంపాను. కేస్ క్లోజ్.